అన్ని వంటల కోసం ఒకే కిచెన్, విన్స్ కిచెన్. సో ఈరోజు మనం సంక్రాంతికి స్పెషల్గా ఒక చక్కటి పొంగల్ని ఇంకో విధంగా ఎలా చూపించగలమో ఈ రెసిపీ చేయబోతున్నాం. ఈ రెసిపీ అవుట్పుట్ చాలా కొత్తగా మనం పొంగల్ని ఎలా డిఫరెంట్గా ప్రజెంట్ చేయొచ్చు అనే విధంగా ఈ రెసిపీ ఉండబోతుంది. స్వీట్ పొంగల్ పుడ్డింగ్ కోసం మనకి కావాల్సిన పదార్థాల్లో మొదటిగా రైస్ని నానబెట్టుకున్నాను. రైస్ని ఒక 20 మినిట్స్ ముందుగా నానబెట్టుకున్నానండి. ఇంకా పెసరపప్పు కూడా ఒక 20 మినిట్స్ ముందుగా నానబెట్టుకున్నాను. సో మనం బ్యాళ్ళు తర్వాత ఇంకా బియ్యాన్ని ఎంత బాగా నానబెట్టుకుంటే అంతగా బాగా బాగా పొంగల్ అనేది మనకి బాగా ఫైన్గా బాగుంటుంది. ఫ్లేవర్స్ కూడా అన్నీ బాగుంటాయి. ఇంకా నేను ఇక్కడ ఫ్రెష్ కొబ్బరిని కూడా తీసుకున్నాను. తర్వాత తాటి బెల్లం కొద్దిగా తీసుకున్నాను. అండ్ రైస్ ఫ్లవర్, బియ్య పిండి. గార్నిష్ కోసం కొద్దిగా ఆల్మండ్ అండ్ పిస్తాషియో స్లివర్స్ తీసుకున్నా. ఇంకా ఫైనల్గా మనం నెయ్యిలో వేయించుకోవడానికి కొద్దిగా కిస్మిస్ అండ్ బాదంని వాడుతున్నాను. సో పుడ్డింగ్ కోసం ఇక్కడ నేను కొద్దిగా కార్డమం పొడి, యాలకల పొడి, ఇంకా బేకింగ్ పౌడర్ అండ్ గార్నిష్ కోసం కొద్దిగా సాఫ్రాన్ మిల్క్, కుంకుమ పువ్వు మిల్క్, ఇంకొద్దిగా కిస్మిస్ అండ్ జీడిపప్పు. వీటిని నెయ్యిలో వేయించుకుందాం. నెయ్యిలో వేయించుకోవడానికి ఫ్రెష్ ఆవు నెయ్యి. సో మనం రెసిపీ చేయబోవడానికి రెడీ అయిపోదాం. సో ఫస్ట్గా మనం స్వీట్ పొంగల్ కోసం కావాల్సినటువంటి రైస్ తర్వాత పెసరపప్పుని యాడ్ చేస్తున్నా. తర్వాత వాటర్ వేసి ఒక 3 నుంచి 4 విజిల్ పెట్టుకుంటున్నా. రెసిపీని డీటెయిల్గా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మెజర్మెంట్స్ కోసం మీరు డిస్క్రిప్షన్ చూడండి. సో కావాల్సినటువంటి వాటర్ వేసుకొని మనం కుక్కర్ లిడ్ క్లోజ్ చేద్దాం. సో కుక్కర్ని ఒక 3 to 4 విజిల్స్ వరకు వచ్చేలాగా వెయిట్ చేద్దాం. సో నేను ఇక్కడ ఒక మీడియం నుంచి కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకుంటున్నా. సో ఒక 4 విజిల్ వచ్చేంత వరకు కొద్దిసేపు వెయిట్ చేద్దాం. సో రైస్ని తర్వాత పెసరపప్పుని కొద్దిసేపు ఒక 3 to 4 విజిల్స్ వరకు ఉడకబెట్టుకున్న తర్వాత దాన్ని రెస్టింగ్ చేస్తున్నాము ఒక 10 నిమిషాల వరకు. మీన్ వైల్ మనం ఇక్కడ కిస్మిస్ తర్వాత ఏవైతే జీడిపప్పు అవన్నీ ఉన్నాయో వాటిన్నిటిని టోస్ట్ చేసుకొని బాగా మంచిగా బంగారు రంగు వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. సో ప్యాన్ని నేను లైట్గా హీట్ చేసుకుంటున్నా. ఇప్పుడు గీ యాడ్ చేస్తున్నాను. గీ లైట్గా హీట్ అయిన తర్వాత నా దగ్గర ఉన్నటువంటి జీడిపప్పు ఇంకా కిస్మిస్ని యాడ్ చేయబోతున్నా. సో కిస్మిస్ని నేను లాస్ట్లో యాడ్ చేస్తాను, ఎందుకంటే కిస్మిస్ ఈజీగా నల్లగా అయిపోతాయి. అందుకని చెప్పి జీడిపప్పుని యాడ్ చేస్తున్నా. సో జీడిపప్పుని లో ఫ్లేమ్లో టోస్ట్ చేసుకోండి, సో దట్ ఈవెన్గా రోస్ట్ అవుతుంది. తర్వాత చాలా బాగా టేస్ట్ అనేది బాగా ఎన్హాన్సింగ్ అవుతుంది. సో ఇక్కడ మీరు జీడిపప్పుతో కాకోకుండా ఇంకా ఆల్మండ్స్ కానీ వాడచ్చు, ఇంకా డిఫరెంట్ నట్స్, చాయిస్ ఆఫ్ నట్స్ మీరు ఏదైనా వాడచ్చు. బట్ టోస్ట్ చేసుకునే ముందు మీరు బాగా లో ఫ్లేమ్లోనే టోస్ట్ చేయాలి, ఎందుకంటే అప్పుడే పొంగల్కి మనకి మంచి బంగారు రంగు ఉన్నప్పుడు అవి ఆ క్యారమలైజ్ ఫ్లేవర్ అనేది బాగా ఉంటుంది తినడానికి. మీరు తప్పకుండా బాగా మిక్స్ చేస్తుండాలి, లేదంటే ఒక్కటి కూడా బ్లాక్ అయిపోయిందంటే అసలు టేస్టే చేంజ్ అయిపోతుంది. అని ఇక్కడ మనం వాడుతున్నది నెయ్యి ఎక్కువ హీట్లో గిన మనం టోస్ట్ చేసినామంటే నెయ్యి స్మెల్ అనేది చాలా తగ్గిపోతుంది. సో నెయ్యి స్మెల్ని మనం ప్రిజర్వ్ చేస్తూ అట్ ది సేమ్ టైం ఇక్కడ నట్స్ని ఇవన్నీ టోస్ట్ చేసుకోవాలి. సో జీడిపప్పు బాగా గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాత నేను ఇక్కడ ద్రాక్షని వాడుతున్నా. ఎండు ద్రాక్ష, కిస్మిస్ మీరు ఏమన్నా పిలవండి. చాలా తక్కువ టైంలోనే ఇవి టోస్ట్ అయిపోతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం మిక్స్ చేస్తూ ఉన్నప్పుడు. సో ఒకవేళ మీకు బాగా ఎక్కువ ఫ్లేమ్లో ఉంది అన్నప్పుడు లైట్గా ప్యాన్ తీసేసి కూడా మిక్స్ చేసుకోండి, సో దట్ అప్పుడు కూడా అవుతూనే ఉంటాయి. ప్యాన్ హీట్ వల్ల అప్పుడు కూడా టోస్ట్ అవుతూనే ఉంటాయి. దాన్ని హీట్ కంట్రోలింగ్ అంటారు. సో కిస్మిస్ బాగా రౌండ్గా సూపర్గా ఉంది చూడడానికి. వెరీ నైస్. అసలు చూడడానికి పర్ఫెక్ట్గా బాగా రౌండ్గా స్మెల్ ఇవన్నీ సూపర్గా వస్తున్నాయి నాకైతే కిచెన్లో. సో పర్ఫెక్ట్గా సెట్ అయినాయి. ఇప్పుడు నేను వీటిని ఒక బౌల్లో తీసి పెట్టుకుంటాను. ఇండక్షన్ ఆఫ్ చేస్తున్నా. సో
సో 4 విజిల్ల తర్వాత కుక్కర్ లిడ్ ఓపెన్ చేసుకొని సో నా దగ్గర ఉన్నటువంటి తాటి బెల్లాన్ని యాడ్ చేస్తున్నా. యాడ్ చేసి తర్వాత ఇండక్షన్ని ఆన్ చేస్తున్నాను. సో ఫస్ట్ నేను లైట్గా మిక్స్ చేసుకుంటున్నా సో దట్ రైస్లో ఉన్న తేమంతా బెల్లంకి మిక్స్ అయ్యి అప్పుడు బెల్లం కొద్దిగా కరగడానికి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నేను రైస్ని లైట్గా మ్యాష్ చేస్తున్నాను, అందుకని చెప్పి పొటాటో మ్యాషర్ యూజ్ చేస్తున్నా. సో ఈ పొటాటో మ్యాషర్ యూజ్ చేయడం వల్ల మనకి ఆ బెల్లం అనేది దాల్స్ తర్వాత రైస్లోనూ బాగా మిక్స్ అవుతుంది. నా రెసిపీ ఏమైనా కానీ చేస్తే తక్కువ స్వీట్గా నేను కన్జ్యూమ్ చేసుకోవడానికి ఇష్టపడతాను. మీకు ఇంకా కొద్దిగా స్వీట్నెస్ కావాలనుకుంటే ఇంకా కొద్దిగా మీరు జాగరీ యాడ్ చేసుకోవచ్చు. అసలు వాసన అయితే సూపర్గా ఉందండి. సో ఇప్పుడు జాగరీ మెల్ట్ అయిన తర్వాత నా దగ్గర ఉన్నటువంటి కార్డమమ్ పౌడర్ని వాడుతున్నా. సో కార్డమమ్ పౌడర్ నా దగ్గర ఉన్నది వైట్ కలర్లో ఉంది, ఎందుకంటే నేను షుగర్తో పాటు ఏలకల్ని మిక్సీకి పట్టుకున్నా. ఎందుకంటే ఇది స్టోర్ చేసుకోవడానికి చాలా ఎక్కువ రోజులు ఉంటుంది. అదే ఏలకలు మీరు మిక్సీ చేసిన తర్వాత రోజు రోజుకి దాని సువాసన అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇలా చేయడం వల్ల షుగర్తో పాటు మిక్సీలో వేసి పౌడర్ చేయడం వల్ల మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అట్ ది సేమ్ టైం సువాసన కూడా అలానే ఉంటుంది. ఇంకా నా దగ్గర కుంకుమ పువ్వు పాలు ఉన్నాయి, ఇది కూడా యాడ్ చేస్తున్నాను. కుంకుమ పువ్వు మస్ట్ అండి, ఎందుకంటే దీనివల్ల మనకు ఇంకా కార్డమమ్ తర్వాత కుంకుమ పువ్వు చాలా అంటే చాలా మంచి సువాసన వస్తుంది. సో ఇప్పుడు దీన్ని కూడా మిక్స్ చేసేసుకుందాం. అగైన్ మళ్ళీ నేను ఇక్కడ పొటాటో మ్యాషరే యూస్ చేస్తాను, ఎందుకంటే ఫ్లేవర్స్ అనేటివి ఒకేసారి దాన్ని మ్యాష్ చేసినప్పుడు ఆ లిక్విడ్లో సాఫ్రాన్ మిల్క్ తర్వాత ఏలక్కల పొడి ఏదైతే ఉందో అది బాగా మిక్స్ అవుతాయి. జాగరీ తర్వాత ఇలాచీ పొడిని యాడ్ చేసేసుకున్నా. సో కన్సిస్టెన్సీ అయితే బాగా పర్ఫెక్ట్గా ఉంది, పొంగల్ కన్సిస్టెన్సీ ఉంది. నేను టోస్ట్ చేసుకున్నటువంటి నట్స్ తర్వాత కిస్మిస్ని నెయ్యితో పాటు యాడ్ చేస్తున్నా. సో పొంగల్ అంటేనే నెయ్యి కన్ఫామ్గా ఉండాలి. సో యూజువల్గా మనం పొంగల్ అనేది ఎందుకు చేస్తారంటే అప్పుడే జనవరిలో మంచిగా క్రాప్ వచ్చినటువంటి చెరుకు గడలతో దాంతో జాగరీ చేసి మళ్ళీ ఇంకా ఈ నెయ్యి అనేది హోమ్ మేడ్గా చేసి పల్లెల్లో ఆ ఆవుని ఫ్రెష్గా చేస్తూ ఉంటుందండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. నట్స్ టోస్టెడ్ నట్స్ యాడ్ చేసుకున్న తర్వాత నా దగ్గర ఉన్నటువంటి ఫ్రెష్ కొబ్బరిని యాడ్ చేస్తున్నాను. ఫ్రెష్ కొబ్బరిని యాడ్ చేయడం వల్ల ఇంకా మనకు ఇంకా రిచ్గా తయారవుతుంది. అబ్బా, ఇప్పుడు ఆ గీ తర్వాత కోకోనట్ నట్స్ ఇవన్నీ స్మెల్ ఆ రైస్తో పాటు వస్తుంటే అసలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. మీకు ఆ పుడ్డింగ్ వరకు ఆగాలని లేదు అనిపిస్తే కన్నా ఇక్కడి వరకు మీరు చేసి పొంగల్ని ఇలానే మీరు కన్జ్యూమ్ చేయొచ్చు. బట్ ఇప్పుడు మీరు ఆ పొంగల్ లాగా పుడ్డింగ్ ఏదైతే చేయగలిగితేనా అది ఇంకా మీకు ఎక్స్ట్రా ఒక క్యారమలైజ్డ్గా అవుతుంది ఆ పుడ్డింగ్ అనేది. అసలు అది తింటున్నప్పుడు ఆ మంచిగా సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది. అసలు స్మెల్ అయితే అదిరిపోయింది అసలు. సో ఇప్పుడు పుడ్డింగ్ చేయడానికి స్టార్ట్ చేద్దాం. పొంగల్ని నేను కొద్దిసేపు కూల్ డౌన్ చేసుకున్నా. ఇక్కడ నేను ఒక 300 గ్రామ్స్ పొంగల్ని తీసుకుంటున్నా. ఇక్కడ నేను బియ్యపిండి తీసుకున్నాను. బియ్యపిండిని యాడ్ చేసుకొని తరువాత బేకింగ్ పౌడర్ తర్వాత బియ్యపిండిని అసలు లంప్స్ లేకుండా మనం మిక్స్ చేసుకో ఉండాలి. స్లోగా మిక్స్ చేస్తూ ఉండండి. కొద్దిగా మిల్క్ని యాడ్ చేస్తూ ఉండాలి. ఇంకొద్ది మిల్క్ యాడ్ చేసుకుందాం. సో
సో ఫైనల్గా మిల్క్ని యాడ్ చేసుకుంటున్నా. సో పుడ్డింగ్ బ్యాటర్ మనకి కొద్దిగా థిక్ కన్సిస్టెన్సీలో ఉండాలి. సో ఇప్పుడు మన స్వీట్ పొంగల్ ఎలా అయితే ఉందో దానికన్నా ఇంకొద్దిగా లిక్విడ్ ఫామ్లో ఉండాలన్నమాట. మన కేక్ బ్యాటర్ కన్నా కొద్దిగా థిక్గా ఉండాలి. సో చూసారు కదా, ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఫైనల్ మిక్చర్ని నా దగ్గర కొద్దిగా లైనర్స్ ఉన్నాయి. ఈ లైనర్స్లో మనం వేసుకొని బేక్ చేసుకుందాం. మూడిట్లోనూ సమపాలుగా వచ్చేలాగా యాడ్ చేసుకుందాం. సో ఇది బేక్ అయిన తర్వాత మనకు అవుట్ పార్ట్స్లో అంతా బాగా క్యారమలైజ్డ్గా బాగా చూడడానికి చాలా బాగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా అసలు అదిరిపోతుంది అసలు. సో వీటిని మనం ఒక ఓవెన్లో ఒక 15 నుంచి 20 మినిట్స్ వరకు 150 నుంచి 160 డిగ్రీస్ వరకు మనం ఓవెన్లో పెట్టుకొని బేక్ చేసుకోవాలి. మీరు ఆ ఓటీజీ ఓవెన్కి యూస్ చేస్తుంటే 170 పెట్టుకోండి, అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇక్కడ నేను టాపింగ్ కోసం నట్స్ వాడుతున్నా. నట్స్ వేసే ముందు మనం ఈ బ్యాటర్ని ఫ్లాట్ చేసుకోవాలి. అన్ని మూలలకి ఈవెన్గా ఉండాలి. సో ఇలా మనం ఈవెన్ చేసుకున్న తర్వాత లైట్గా ఒకసారి ట్యాప్ చేసుకున్నా కూడా బెస్ట్. ట్యాప్ చేసుకున్న తర్వాత గార్నిష్ కోసం బాదాం గింజలు, వీటిని స్లివర్డ్ ఆల్మండ్స్ అంటారు, ఇంకా పిస్తాషియో. సో అక్కడక్కడ స్ప్రింకిల్ చేసుకుందాం. ఇప్పుడు ఈ లైనర్స్ని మనం బేక్ చేసేయడానికి ఓవెన్లో పెట్టబోతున్నాం. ఓవెన్ నుంచి స్వీట్ పొంగల్ పుడ్డింగ్ని మనం బేక్ చేసాం. ఒక 20 మినిట్స్ వరకు ఓవెన్లో పెట్టాను. సో స్మెల్ అయితే సూపర్ ఉంది. చూడండి, పర్ఫెక్ట్గా పైన ఉన్నటువంటి నట్స్ అన్ని బాగా క్యారమలైజ్డ్ అయ్యి బాగా టోస్ట్ అయినాయి బాగా. స్వీట్ పొంగల్ పుడ్డింగ్ అసలు స్మెల్, ఆ గీ స్మెల్ అయితేనా అసలు సూపర్ అంటే సూపర్గా వస్తుంది. సో నేనైతే టేస్ట్ చేయడానికి ఆగలేకపోతున్నా. సో మూమెంట్ ఆఫ్ ద ట్రూత్. సో స్వీట్ పొంగల్ మనకెప్పుడు మంచిగా లిక్విడ్గా బాగుంటుంది. సో ఈ పుడ్డింగ్ చేయడం వల్ల ఏంటంటే సో కొద్దిగా డ్రైనెస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం గీ తర్వాత మళ్ళీ అడిషనల్గా యాడ్ చేసినటువంటి రైస్ ఫ్లవర్ ఇంకా అవన్నీ బాగా మిక్స్ అయ్యి చాలా అంటే చాలా బాగుంది. సో ఈ రైస్ పుడ్డింగ్ని మీరు ఓవెన్లో కరెక్ట్గా 20 మినిట్స్ బేక్ చేసేగిన చివరన ఉన్నటువంటి ఇవన్నీ బాగా బ్రౌన్ కలర్లో బాగా టోస్ట్ అవుతాయి. సో దట్ ఆ క్యారమలైజ్డ్ ఫ్లేవర్ అనేది బాగా ఇంకా ఎక్కువ అవుతుంది. ఆ పాలలో ఉన్నటువంటి ఆ ఫ్యాట్స్ అన్నీ క్యారమలైజ్డ్గా అయ్యి చాలా సూపర్గా తయారవుతుంది పుడ్డింగ్. తర్వాత పైన టోస్ట్ చేసినటువంటి నట్స్, ఇంకా మనం గీలో కూడా టోస్ట్ చేసినటువంటి డ్రై ఫ్రూట్స్ ఇంకా సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. స్వీట్ పొంగల్ పుడ్డింగ్ నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి, తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మీరు అలా మెన్షన్ చేస్తేనే నాకు కూడా ఇంకా చేయాలని ఆశగా ఉంటుంది. ఇంకా కొత్త రెసిపీస్ మీ ముందుకు తీసుకురాగలుగుతాను. మరిన్ని రెసిపీస్ కోసం డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ విన్స్ కిచెన్. అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. తప్పకుండా మీరు మీ ఫ్యామిలీతో పాటు ఫ్రెండ్స్తో పాటు ఎంజాయ్ చేయండి. హ్యాపీ సంక్రాంతి.